స్తోత్రం నాయన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుండగా నాయన మీరే మీకు స్వస్థపరచండి ప్రభు. నాయన ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటిది ఏదీ లేకుండా స్థితిలో భద్రపరచండి నాయన. ఆయా మేము ఇక్కడ కూర్చున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ రేవంత్ రెడ్డి నా ఆయన ఇస్తున్న 6 హామీలను నాయన జయవంతంగా అయ్యేటట్టుగా దయచేయండి ప్రభు. ఆయన హృదయాన్ని మార్చండి ప్రభు, ఆయన హృదయాన్ని బద్దలు పట్టండి ప్రభు. దేవా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఇంతకాలమందు నాయన తండ్రి 9 సంవత్సరాల నుంచి మేము ఎంతో వేదన పడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం ప్రభు. మా బాధని, మా వేదనని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభు, ఈ రేవంత్ హృదయాన్ని కరిగించి నాయన ఈ ముఖ్యమంత్రి నాయన మమ్మల్ని ఒక్కసారి అర్థం చేసుకొని ప్రభు మాకు ఇస్తున్న హామీలను ఇచ్చేటట్టుగా దయచేయండి ప్రభు. దేవా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ఇంతవరకు మమ్మల్ని తోడుగా ఉంచి నడిపించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఈ జరిగే ఈ కార్యక్రమం అంతటా కూడా ప్రభు మీరే తోడుగా రక్షణగా ఉండి దీవించి మహిమ పొంది అనేకులకి ఎత్తి చూపించి త్వరగా రానున్న యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యమకారులందరూ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఇందులో మేము యేసు ప్రభుని కూడా కోరుకుంటున్నాము. యేసు ప్రభువా, రాజుల హృదయాన్ని నీటి కాలువ వలె మార్చగలిగిన శక్తిమంతుడు అని నమ్మారు ప్రభు ప్రజలు. అయితే ప్రభు మేము రాజుల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యమాలు చేసాం, కష్టపడ్డాం తండ్రి, పార్టీలలో కష్టపడ్డాము. ఉద్యమంగా ప్రజలు ఎంతో మంది చనిపోతున్నారని 1250 మంది చనిపోయారు. ప్రజల కోసం మేము ముందుకు వచ్చాం తండ్రి. 2 రాష్ట్రాలను విడదీయాలని కాదు కానీ ప్రభు, మా ప్రజలు అన్యాయంగా బలైపోతున్నారని ఆ బలిదానం ఆపటం కోసం మేము తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడికట్టి కట్టుకొని ముందుకు నడిచాం ప్రభు. అయితే ఈ బిడ్డలందరూ కూడా, నడిచిన బిడ్డలందరినీ కూడా వచ్చిన నాయకులు అనగదొక్కారు ప్రభు. ఉద్యమాలు చేసి ముందుకు నడిచిన బిడ్డల్ని ప్రభు వాళ్ళంతా అనగదొక్కారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలను కూడా అనగదొక్కారు. ఏ పని చేయకోకుండా అనగారి చేశారు. అయినప్పటికీ మాకు ఎన్నో అవస్థలు కలిగినప్పటికీ మా ఆరోగ్యాలను కాపాడుకుంటూ మమ్మల్ని బ్రతికించుకుంటూ ఇప్పటిదాకా మీరు మమ్మల్ని ముందుకు నడిపించారు ప్రభు. మీరు చేసిన కార్యం మంచిదే, ప్రజల కోసం ముందుకు నడుస్తున్నామని మేము ముందుకు నడిచినాం ప్రభు. అయితే ఈ రాజుల హృదయాలను మీరు మార్చండి ప్రభు. ఇప్పుడు రాజుగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారి హృదయాన్ని మార్చండి. ఆయన యేసు ప్రభు ప్రార్థన కూడా చేశాడు ప్రభు రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రభు ఆ రేవంత్ రెడ్డి గారికి యేసు ప్రభు విలువ కూడా తెలుసని మేము నమ్ముకుంటున్నాము. అయితే రేవంత్ రెడ్డి గారి హృదయాన్ని మార్చి నీటి కాలువ వలె మా వైపు తిప్పి మాకు న్యాయం చేస్తారని ఉద్యమకారులందరికీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున మీరు మాకు న్యాయం చేస్తున్నారని మేము నమ్ముతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం వందనాలు డాడీ. అయా పరిశుద్ధాత్మడానికి వందనాలు అయ్యా. ఈ ఖమ్మం జిల్లాలో అయా స్త్రీలము ప్రభు, అయా ఉద్యమకారులం అందరము ఈ రీతిగా ఈ నిమిషం మమ్మల్ని అందరిని బ్రతికించి మమ్మల్ని అందరిని ఐక్యపరిచి నీ సన్నిధికి ప్రభు ఈ విధంగా ఉద్యమకారుల గురించి, అయా రాజుల గురించి విజ్ఞాపన చేయటకు మాకు ఇచ్చిన ఈ సమయానికి కోటి స్తోత్రములు నాన్న. అయా మేము పోరాడి అలసిపోయి ఉన్నాం అయ్యా. అయా విజ్ఞాపన చేసి అలసిపోయి ఉన్నాం అయ్యా. అయా ఎత్తిపెట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము నాన్న. అయా గతంలో రాజులు తండ్రి కేసీఆర్ గారు ఇస్తానని అయా ఇవ్వకోకుండా 10 ఏళ్ళు పరిపాలించి పక్కకి వెళ్ళిపోయాడు అయ్యా. ఇప్పుడు నీ దయతో అయా రేవంత్ రెడ్డి గారిని మీరు దర్శించమంటున్నానయ్యా. మా ఖమ్మం జిల్లా మంత్రులను మీరు దర్శించమంటున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాన్న. బట్టి విక్రమార్క గారిని మీరు దర్శించండి తండ్రి. అయా తుమ్మల నాగేశ్వర గారిని మీరు దర్శించండి అయ్యా. అయా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని దర్శించమంటున్నానయ్యా. మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులయ్యా. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు పేరు గాయించిన ఖమ్మం జిల్లా అధికారులను మీరు దర్శించండి. రేవంత్ రెడ్డి గారికి యేసు ప్రభు విలువ తెలుసయ్యా. అయ్యా బ్రదర్ సతీష్ కుమార్ గారు చర్చికి ప్రతి క్రిస్టమస్ పండగ నాడు కూడా వెళ్తున్నాడయ్యా. అయ్యా నీ రూపము తెలుసు, నీ ఆత్మ తెలుసు, నీ శక్తి తెలుసు, నీ బలము తెలుసయ్యా. అయినను ప్రభువా ఒకసారి మీరు దర్శించమంటున్నానయ్యా. ఒకసారి మీరు కనికరించండి అయ్యా. ఉద్యమకారుల మీద అధికారులు దయ కలిగించమంటున్నానయ్యా. అధికారులతో మాట్లాడమంటున్నానయ్యా. అధికారులను మీరు పట్టుకోమంటున్నానయ్యా. వారి హృదయంలో మీరు దూరం అంటున్నానయ్యా. ఇప్పుడే వారి మనసులో మీరు
చేయమంటున్నాను ప్రభువా. వారి మనసును మా వైపు దృష్టించి మమ్మల్ని కనికరించి మా శ్రమను, మా కన్నీరును, మా రక్తదారులు ఎందరో బిడ్డలు ప్రభువా జైలుకు పోయి ఉన్నారు, ఎండకు పోయి ఉన్నారు, పోరాడి కొట్లాడి ప్రభువా తెలంగాణ తెచ్చుకున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రము నాన్న. అట్టి ప్రతిఫలముగా, అట్టి జీవము కలిగిన బిడ్డలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన జీవును ప్రభువా మా అందరికీ అమలు చేయమంటున్నానయ్యా. ఆ మాటను నెరవేర్చుకునే భాగ్యమును, ధన్యతను దయచేయమంటున్నానయ్యా. అయ్యా అతను మీరు పట్టుకొని, అయ్యా మీరు లాక్కొని మీ మనసును తన వైపు త్రిప్పి ప్రభువా మీరు తీసుకొచ్చి మరలా మా అందరికి ఉద్యమకారులందరికీ ప్రభువా అయ్యా అన్న మాట నెరవేర్చి ప్రభువా మేమందరం సంతృప్తి పడి ప్రభువా మరలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిపించుకుంటాం మీరు సహాయం చేయమని, అధికారులు దయగలిగించమని. ఎందరో కన్నీరు పెట్టుచున్నారు, ఎందరో రోడ్లు పాలయ్యారు, ఎందరో మరణించారు ప్రభువా. కాలాలు, సమయాలు సమస్తం మీ హస్తాల్లో ఉన్నాయి ప్రభువా. ఇవాళ బ్రతుకున్నవంటే నీ కృప ప్రభువా, ఇవాళ బ్రతుకున్నవంటే నీ దయ ప్రభువా. దయతో నీ దయగల ఆత్మ బిడ్డలపై కుమ్మరించమంటున్నానయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. మీరు మనసులో తటస్థించమంటున్నాను ప్రభువా. అధికారులతో మీరు మాట్లాడమంటున్నాను ప్రభువా. కళల ద్వారా మాట్లాడండి అయ్యా, దర్శనం ద్వారా మాట్లాడండి ప్రభువా. మీరు చెయ్యి పట్టుకొని మాట్లాడమంటున్నాను ప్రభువా. అయ్యా కనికరించండి నాన్న. నిజముగా పోరాడిన బిడ్డలు ఎంతగా ప్రభువా ఎన్ని జిల్లాల నుంచైనా తల్లి వస్తున్నారు తండ్రి. రేపు 18వ తారీఖు జరగబోతున్న మీటింగ్ లో ప్రభువా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు అందరూ వస్తున్నారయ్యా. అయ్యా నీకే స్తోత్రము. అయ్యా పెట్టుకున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు దర్శించండి. అయ్యా ఎఫ్ఐఆర్ జైలు చుట్టూ తిరుగుతున్నారు ప్రభువా, అలసిపోయి ఉన్నారయ్యా. పిల్లం బిడ్డలను వదిలేసి కడుపుకు తినకుండా ప్రభువా తిరుగుతున్నారయ్యా. పోరాడి ప్రభువా ఆ బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. పోరాడిన ప్రతి బిడ్డలకు విడుదల దయచేయమని అయ్యా. 9 సంవత్సరాల నుంచి పోరాడి అలసిపోయి ఉన్నాం ప్రభువా. దయతో కొద్ది దినాల్లో మా అందరికి విడుదల దయచేయమని, మా అందరికి సంతృప్తి మనసును దయచేయమని అయ్యా. ప్రతిఫలాలు పొందిన బిడ్డలుగా మరలా నీ కృతజ్ఞతాస్తుతులు ఈ విధంగా మీరు ఇచ్చినారు, మా ప్రార్థన అంగీకరించారని, ఈ సమయాన్ని దీవించమని, ఈ అవకాశాన్ని దీవించమని అయ్యా. కాలాలు, సమయాలు మీ హస్తాల్లో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి బహుమినిముగా వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారిని పాదములకు స్తోత్రములయ్యా. తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉద్యమకారుని రీతిగా అయా మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని అయా తండ్రి స్మరిస్తుండగా తండ్రి అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము అయా తండ్రి మీరు చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా ప్రత్యేకంగా తండ్రి అయా ఈ ఉద్యమకారుల ఫోరం తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే తండ్రి నాయన కోరుకుంటున్నారో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి తీసివేసి అయ్యా ఏమైతే కావాలని తండ్రి నాయన గ్యారంటీలలో తండ్రి ఉద్యమకారుల తండ్రి నాయన ఫోరంను మీరు అయ్యా తండ్రి మీరు దీవించమని అడుగుచున్నానయ్యా. రాష్ట్రంలో తండ్రి నాయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేపు 18వ తారీఖున జరగనున్నటువంటి కార్యక్రమంలో మీరు విజయవంతంగా జరిపించమని ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని అడుగుచున్నామయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అయ్యా. ప్రతి ఒక్క మంత్రిని మీరు దర్శించండి, వారికి భయాన్ని పుట్టించండి నాన్న, ఆందోళన పుట్టించండి అయ్యా తండ్రి. వారి హృదయాలలో గలిబిలి చేయమండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారి హృదయాలను మీరు కదిలించమని అడుగుచున్నానయ్యా. ఒక్కరిగా కాదు తండ్రి ఆయన కొద్ది మందిగా ఈడ కూడి అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరు అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను రాజా. రాజులకు రాజువయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను రాజా. ప్రతి ఒక్క అధికారి దృష్టిలో నాయన మీరు ఉండాలి ప్రభువా. మీ పాదములకు స్తోత్రములు తండ్రి అయా. మీకే వందనాలు కృతజ్ఞతలు తండ్రి. చేసిన ప్రార్థన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా మనవులు మీరు అంగీకరించండి అయ్యా తండ్రి. దేనికోసమైతే మేము ఇక్కడికి వచ్చామో రేపు 18వ తారీఖున తార్నాకలో జరగనున్నటువంటి కార్యక్రమం అంతటిలో మీరు అధ్యక్షత వహించి మీరే ముందుగా ఉండి ఆ కార్యక్రమాన్ని అంతటిని కూడా విజయవంతంగా జరిపించమని, అధికారుల పొగరుని మీరు దించమని, వారిలో మీరు ఉండి నాయన అయా తండ్రి న్యాయము జరిగించమని, నిజముగా తండ్రి ఉద్యమకారుల పోరాన్ని మీరు అయా తండ్రి నాయన ప్రసిద్ధి చేయమని, ఎవరెవరికైతే ఏమి కావాలో అవి ఇచ్చుటకు సహాయము దయచేయమని అయా తండ్రి నాయన. అపవాది దుష్ట దురాత్మ చీకటి చాతబడి మాంత్రిక శక్తులను యేసు నామములో లైన్ కమని, యేసు నామములో తండ్రి
దేవుడా, కూడి ఉన్నాం ప్రతి ఒక్కరిని అయా మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, పరిశుద్ధాత్మ దేవుడా మీ కార్యాలు జరిగించమని, మీ సాక్షి బిడలుగా నిలబెట్టమని, మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని కనపరచకు సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే యుగయుగములు ఆరోపిస్తూ యేసయ్య ఉన్నతమైన అధికారమైన శ్రేష్టమైన దివ్యమైన శక్తి గల అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని విశ్వాసముతో నమ్ముచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రేమ, మీ బంగారు పాదాలకు వందనాలు నైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు రాజా. అనివాడు ఉన్నవాడు ప్రభా నా తండ్రి. ఇదిగో ప్రభా ఆది అంతము నీవే అంటున్నావు నాయన. అయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎక్కడైతే ఒకరిద్దరు నీ నామాన ప్రార్థిస్తారో వారి పట్ల మీ కార్యాలు జరిపిస్తారని వాగ్దానం చేస్తున్నారు నాయన. అయా నా తండ్రి మీ కావిడి భారం నా మీద మోపుని నేను సమస్తము మీకు సమకూరుస్తానని నీ వాగ్దానం చేసినావు ప్రభా. అయా బైబిల్ ప్రకారం నాయన నా తండ్రి నేను అడుగుచున్నాను ప్రభా. అడుగుడు ఇవ్వబడిన, తట్టుడి తెరబడిన, వెతుకుడి దొరుకునని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఇగో నాయన దేని నిమిత్తం ఇక్కడ మీరు మమ్మల్ని సమకూర్చారో ప్రభా మీకు తెలుసు ప్రభా. అయా నా తండ్రి ఉద్యమకారుల పేర్లను మీకు జీవ గ్రంథంలో లిఖించమని అడుగుచున్న ప్రభా. అయా నా తండ్రి రేవంత్ రెడ్డి గారి అయా నా తండ్రి వారి హృదయాన్ని కలవరపరచమని అడుగుచున్న ప్రభా. అధికారుల పట్ల మీరు కార్యాన్ని జరిగించమని తండ్రి వేడుకుంటున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు రాజా. అధికారుల పట్ల మీరు ఉండండి, కార్యాన్ని జరిగించండి ప్రభా నా తండ్రి. అయా నీ ఒక్క మాట వల్ల ప్రభా మరణ పడకల లాజని లేవనెత్తినవు తండ్రి. అయా నా తండ్రి గుడ్డివారు చూడగలిగారు ప్రభా, మగవారు మాట్లాడారు నాయన. అయా నా తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. లోకంలో నీకు సమస్తము సాధ్యమే నాయన. అయా ఇరిగి నలిగిన హృదయాలతో ప్రభా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం నాయన. ఏ హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో ప్రభా మీకు తెలుసు ప్రభా. ఏ దుఃఖం వేదన ఉందో నీకు తెలుసు ప్రభా. ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభా నా తండ్రి, కలవరపరచండి నాయన. అధికారులతో మీరు మాట్లాడండి, మీ బలమైన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్న నాయన. మరొకసారి ప్రభా ఇక్కడ కూడి ఉండి ప్రభా నా తండ్రి మీరు మాకు అధికారికంగా నా తండ్రి ప్రకటన చేసిన రోజు ప్రభా మేము మళ్ళీ మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు నాయన. అయా నా తండ్రి మాకు సమయాన్ని ఇవ్వమని అడుగుచున్న ప్రభా. అయా ఉద్యమకాల ఫారాన్ని సక్సెస్ చేయండి ప్రభా. అయా నా తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులతో మీరు మాట్లాడి ప్రభా శాంతియుతంగా చేసుకొని ప్రభా నా తండ్రి మళ్ళీ తిరిగి ఖమ్మం వచ్చేట వరకు కూడా నాయన మీ సహాయం చేయండి నాయన. అయా నా తండ్రి రాకపోకలందు మీ సహాయం చేయండి ప్రభా. అయా నా తండ్రి ఎంత క్షేమంగా అయితే మేము వెళ్ళిచున్నాము నాయన, మార్గం మధ్యలో మీరుంటి ప్రభా ముందుకు నడిపించమని అడుగుతున్నాను నాయన. మళ్ళీ ఖమ్మం చేరుకుంటే వరకు ప్రభా మీ సహాయం మాకు దయచేయండి నాయన. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. నా తండ్రి ఎంతమందిని తేగలుగుతారో అంతమందిని తీసుకొచ్చుటకు సహాయం చేయండి ప్రభా. అయా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కృష్ణని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో మీరు ఉండండి ప్రభా. ఏ నిమిత్తము ప్రభా ఆయన హృదయాన్ని కలవరపరిచారో తెలియదు నాయన. అయా ప్రార్థన చేయమని అడిగారు ప్రభా. అవును తండ్రి, అన్న నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా నీ జీవ గ్రంథంలో లిఖించండి నాయన. ఆయన హృదయ తలపులు మీరు తెరవండి ప్రభా. ఖచ్చితంగా అన్నకు పేరు వచ్చుటకు సహాయం చేయండి నాయన. నా తండ్రి ఖమ్మంలో మరొకసారి ప్రభా ఈ ఉద్యమకాల భారాన్ని సక్సెస్ చేసుకున్నటకు అయా నీ జీవ గ్రంథాన్ని మా పేర్లందరూ లిఖించి మా విజయవంతం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బతిలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభా నాయన ఈ సమావేశాన్ని మీరు నాయన జయప్రదంగా జరిగించినందుకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఉద్యమకాల ఫోరం తండ్రి నాయన మీరు